నేటి నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు శనివారం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. కలెక్టరేట్లో శనివారం విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల కోడ్ పకడ్బందీగా అమలు చేస్తున్నామని అన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నామని అన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు సంబంధించిన ఫిర్యాదుల కోసం సివిజిఎల్ యాప్ తో పాటు 1950 ఫోన్ నెంబర్ కు ఫోన్ చేయాలని తెలిపారు. జిల్లాలో ఒక పార్లమెంట్ 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఏప్రిల్ 18న నోటిఫికేషన్, ఏప్రిల్ 25న నామినేషన్ చివరి తేదీ, 25వ తేదీన నామినేషన్ స్కూటీని, 29వ తేదీన నామినేషన్ విత్డ్రాలు ఉంటాయని అన్నారు. మే 13న పోలింగ్, జూన్ 4న ఫలితాలు వెల్లడించడం జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో ఏసీ ఎంజీ భాస్కర్ రావు, డిఆర్ఓ కమిషనర్ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. షెడ్యూల్ టు లోక్సభ ఎలక్షన్ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్ విడుదల చేసింది. దాని భాగంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి ఫేజ్ 4లో ఎలక్షన్ షెడ్యూల్ జారీ చేయడం జరిగింది. ఆ ఫేజ్ 4 డేట్స్ చూస్తే, for the information of all media, announcement of elections is today, 16 March. అంటే ఈ రోజు నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ ఎలక్షన్స్ ఇంప్లిమెంటేషన్ లో వస్తుంది. డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ గజెట్ నోటిఫికేషన్ అంటే ప్రతి ఒక్క ఆరో ఈ ఎలక్షన్ ని నోటిఫై చేస్తారు. దట్ ఈ డేట్ నుంచి నామినేషన్స్ రిసీవ్ చేస్తారు, ఈ డేట్ విత్డ్రావల్ కి ఉంటుంది, స్క్రూటినీకి ఏం డేట్ ఉంటుంది, అది మనకి 18th April, almost 1 month time period ఉంది. So 18th April is the date for issue of gazette notification. Last date of making nominations is 25th of April, almost 7 days ఇవ్వడం జరిగింది candidates కి to put their nomination in the respective assembly constituency or Lok Sabha constituency. Date for scrutiny of nominations is 26th of April. Last date for withdrawal of candidature is 29th of April. Date of poll manaki 13th May 2024 and date of counting is 4th of June. This is in phase 4 along with Telangana, Andhra Pradesh ki kuda election notification jari cheyadam jarigindi. Mana Kakinada jilla sambandhinchi chuste we have one parliamentary Kakinada rural, Tuni, Jaggampeta, Pratipadu and Pithapuram. So 7 assembly constituencies and 1 Lok Sabha constituency falls under the district jurisdiction of the DEO. Total electors, so last 1 year nunchi chala effort electoral roll purification meeda, electoral roll strengthening meeda jaragutundi. Total electors in the district as on today is 16,11,031. దాంట్లో మనకి ఫీమేల్ ఎలెక్టర్స్ ఎక్కువ ఉన్నారు, 8,17,393. మేల్ ఎలెక్టర్స్ 7,93,455. ఇది కాకుండా న్యూ ఎలెక్టర్స్ అంటే 18 to 19 year ఎలెక్టర్స్ మన దగ్గర 29,498 ఉన్నారు. యంగ్ ఎలెక్టర్స్ 20 to 28 years లో ఉన్న ఎలెక్టర్స్ 2,42,000 ఉన్నారు. ఈ రోల్ ని ఇంక్లూజివ్ గా మెయింటైన్ చేయడానికి స్పెషల్ ఎఫర్ట్స్ హ్యావ్ బీన్ మేడ్ టు enroll the transgenders, enroll the differently abled and to ensure that all senior citizens are also included in this role. So transgenders మన దగ్గర 183 ఉన్నారు. Differently abled electors 18,603 మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్నారు. 85+ year electors which are also called senior citizen electors, they are 7,594. 100+ electors కూడా 8 members ఉన్నారు. మన జెండర్ రేషియో చూస్తే అంటే number of females divided by number of males. So roll is inclined towards female electors. 1030 is our gender ratio and EP ratio is 733. So ఈ electoral roll సంబంధించి whatever forms we have received till now అన్ని క్లియర్ చేయడం జరుగుతుంది. We have approximately 6,000 forms with us which are pending within the statutory period. అంటే within 7 days period లో ఉన్నాయి. సో ఇది వచ్చే రోజులు కూడా క్లియర్ చేయడానికి ఆ రోజు సిద్ధంగా ఉన్నారు. బట్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్
After announcement, no further forms for deletion or modification can be filed. Only forms for addition అంటే ఎవరైనా మిస్ అయి ఉంటే వాళ్ళ పేరు నమోదు చేయడానికి ఎలక్టోరల్ రోల్లో up to 15th of April those forms can be filed and will be cleared by the EROs. But no new forms for deletion or modification will be accepted after today's date, which is the date for announcement of elections. మన దగ్గర జిల్లాలో 1640 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఇన్ 892 లొకేషన్స్. ఆల్ ఆఫ్ దీస్ పోలింగ్ స్టేషన్స్ ఆర్ వెరీ యాక్సెసిబుల్. ఎక్కడ కూడా ఇన్యాక్సెసిబిలిటీ అంటే రోడ్ లేకపోవడం లేదా బోట్ ద్వారా వెళ్ళడం ఎక్కడ కూడా లేదు. అన్ని పోలింగ్ స్టేషన్స్ యాక్సెసిబుల్గా ఉన్నాయి. ఈ పోలింగ్ స్టేషన్స్లో అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ ఇది కూడా 3 months నుంచి షోర్ చేస్తున్నాము. సో ప్రతి పోలింగ్ స్టేషన్లో ఒక పక్కా బిల్డింగ్, ఎంట్రీ